మిత్రులకి వందనాలు. మనము మొన్ననే ఈ నెల 18వ తారీఖు 18/1/2025న ఈపీఎఫ్ఓ ఆర్గనైజేషన్ హయ్యర్ పెన్షన్ ఆప్షన్ ఇచ్చిన వాళ్ళకు హయ్యర్ పెన్షన్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలని చెప్పే దాని మీద చాలా స్పష్టమైన క్లారిటీ సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఆ సర్క్యులర్ ప్రకారంగా మనం గతంలో చెప్పినట్లుగా ఆ సింగిల్ క్యాలిక్యులేషన్ కాకుండా ప్రోరాటా బేస్ మీద 2 భాగాలుగా విభజించి ఈ పెన్షన్ లెక్కగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏ విధంగా అంటే 2014 కంటే ముందు ఒక పార్ట్ ఏగా తీసుకొని 2014 తర్వాత చేసిన సర్వీస్ను పార్ట్ బిగా తీసుకొని పార్ట్ ఏ పార్ట్ బి మరి బోనస్గా కలిపే 2 సంవత్సరాలు కూడా పార్ట్ ఏకే కలిపి చేయడం వల్ల దాదాపుగా మనము గతంలో చెప్పిన లెక్కల కంటే 30% పెన్షన్ తగ్గుతాం. ఇంకా చాలామంది మిత్రులు ఈ మధ్య మనకు మెసేజ్లలో మేము అప్లై చేయొచ్చా సార్ మళ్ళీ ఫ్రెష్గా అది ఇదని చాలామంది చెప్తా ఉన్నారు. అదంతా ఏముండదు, మళ్ళీ ఫ్రెష్ అప్లికేషన్స్ ఏం లేవు. ఈ హయ్యర్ పెన్షన్ దాని మీద ఆల్రెడీ అప్లికేషన్స్ క్లోజ్ అయిపోయినాయి. ఎందుకంటే 2022 నవంబర్లో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత 2023లోనే ఈ ప్రక్రియ అంతా ముగిసింది. ముగిసిన తర్వాత ఈ పెన్షన్ క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేయాలని చెప్పేసి ప్రోరాటా బేస్ మీదనా లేదా ఈ రిటైర్మెంట్ అయిన నాటికి అంటే ఆ ఈపీఎఫ్ నుంచి ఎగ్జిట్ అయిన నాటికి అంటే 58 సంవత్సరాలకు ఎగ్జిట్ అవుతారు. ఆ ఎగ్జిట్ అయిన నాటికి 60 నెలలను యావరేజ్గా తీసుకొని పెన్షనబుల్ శాలరీగా తీసుకోవాలనే లెక్క అంటే ఫార్ములా మీద డిస్ప్యూట్ ఉండే. దాని మీద రకరకాలుగా ఇప్పటికే కోర్టులో కేసులు కూడా ఉన్నాయి. ఎందుకంటే 60 నెలలను యావరేజ్గా తీసుకోవాలని చెప్తా ఉన్నారు, కానీ ఇక కోర్టులలో కేసులు జడ్జిమెంట్ రాలే. కానీ ఇలా కేంద్ర ప్రభుత్వము ఆర్థిక శాఖ ఆమోదంతో ఈపీఎఫ్ఓ వాళ్ళు సర్క్యులర్ మాత్రం ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్ మార్కులకి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తూ ఫుల్ స్టాప్ పెడుతూ ఈ హయ్యర్ ఆప్షన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇయ్యని వాళ్ళకి ఏంటంటే గతంలో ప్రోరాటా బేస్ మీదనే ఉండేది, పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ సిగా ఉండేది. కానీ ఈ హయ్యర్ పెన్షన్కి ఇచ్చిన వాళ్ళను ప్రోరాటా బేస్ మీద 2 భాగాలుగా విభజించి క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నారు. దాని ప్రకారం ఒక 30% పెన్షన్ కూడా తగ్గే అవకాశం ఉంది. ఈ సందర్భంగా చాలామంది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో పనిచేస్తున్న వాళ్ళు, ముఖ్యంగా తెలంగాణ విద్యుత్ సంస్థలు కానీ అటు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులు ఏంటంటే ఇప్పుడు హయ్యర్ పెన్షన్కి అప్లై అయితే చేసి ఇంకా వాళ్ళకి డిమాండ్ నోటీసు రాలేదు. ఒకవేళ డిమాండ్ నోటీస్ కనుక వస్తే, ఎందుకంటే ఇదంతా క్లారిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు రీజనల్ ఈపీఎఫ్ కమిషనర్స్ నుంచి కూడా డిమాండ్ నోటీసులు వస్తూ ఉన్నాయి. కొంతమందికి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీ ఎంప్లాయర్ నుంచి ఇంక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని ఎంప్లాయర్స్కి నోటీసులు వస్తూ ఉన్నాయి. అన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే వాళ్ళకు డిమాండ్ నోటీస్ కూడా ఉద్యోగులకు ఇస్తూ ఉన్నారు. అంటే మీ అమౌంట్ను మనకు పెన్షన్ అమౌంట్కి ఇవ్వాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. అయితే ఈ సందర్భంగా చాలామంది మిత్రులు అసలు ఈ హయ్యర్ పెన్షన్ లాభమా నష్టమా అనే దాని మీద అంటే మేము ఇటీవలనే మనకు హైదరాబాద్లో ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్తో మేము కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది. ఈ చేసింది ఏంటంటే మనకు తేలింది ఏంటంటే ఎవరైనా ఉద్యోగులు 2009, 2010 తర్వాత 2010 నుంచి 2014లో కనుక మధ్యలో కనుక ఉద్యోగంలో చేరిన అభ్యర్థులు ఎవరైతే హయ్యర్ పెన్షన్ మీద హయ్యర్ స్కేల్స్ మీద రికవర్ అవుతుందో, ఎవరైతే హయ్యర్ పెన్షన్కి ఆప్షన్ పెట్టి ఉన్నారో వాళ్ళ హయ్యర్ పెన్షన్కి ఆప్షన్ పెట్టడమే మంచిదనేది ఒక మా అధ్యయనంలో తేలింది. అదే మరి 2000 నుంచి జాయిన్ అయిన వాళ్ళు 2000 నుంచి 2010 మధ్య కానీ లేకపోతే 2000 కంటే బిఫోర్ కూడా జాయిన్ అయిన వాళ్ళకి ఏంటంటే ఈ ప్రోరాటా బేస్ చేయడం వల్ల పెన్షన్ తగ్గే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్దగా ఉపయోగం లేదు. ఒకవేళ పెన్షన్ హయ్యర్ పెన్షన్కు యాక్సెప్ట్ చేసిన వాళ్ళకు ఏంటంటే దాదాపుగా పెన్షన్ ఎంపిక చేసుకున్న తర్వాత 10 సంవత్సరాలు కనీసం పెన్షన్ కనుక తీసుకున్నట్లయితే లాభంగానే చెప్పొచ్చు. లేదా మనకు చాలామంది మిత్రులు ఏం చెప్తున్నారంటే దాదాపు ఒక ఎంప్లాయీ హయ్యర్ పెన్షన్కి ఆప్షన్ ఇచ్చి అది ఓకే అయిన తర్వాత 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఇంకో ఉద్యోగి కనుక చనిపోతే అది నష్టం కదా సార్, మనకు ప్రిన్సిపల్ అమౌంట్ రాదు కదా. ఎందుకంటే 50 లక్షలు 60 లక్షలు 70 లక్షలు కొంతమందికి 1 కోటి రూపాయలు కూడా పెన్షన్ ఫండ్కి పోయే అవకాశం ఉంది ఈ హయ్యర్ పెన్షన్ లెక్క చూస్తే. మరి ఆ అమౌంట్ మళ్ళీ రిటర్న్ రాదు కదా అంటే ఆ డబ్బులు రిటర్న్ రావు, అది నిజంగా కూడా నష్టమే. కానీ అసలు ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లేని వాళ్ళకు అంటే 2010 తర్వాత ఎవరైతే ఉద్యోగాల్లో చేరి ఈ పెన్షన్ ఈపీఎఫ్లో ఉండి ఇప్పుడు ఈ మధ్యకాలంలో హయ్యర్ పెన్షన్కి అప్లై చేసినారో వాళ్ళకు కనుక డిమాండ్ నోటీస్ వస్తే ఇమీడియట్గా యాక్సెప్ట్ చేయడమే మంచిదనేది మా అభిప్రాయం. ఒకవేళ ఎంప్లాయీ చనిపోయినా కూడా వాళ్ళకి ఫ్యామిలీ పెన్షన్ 50% వస్తుంది. అంటే ఇప్పుడు ఒకవేళ ఎంప్లాయీకి 50,000గా పెన్షన్ ఫిక్స్ అయింది అనుకోండి ఉదాహరణకు, ఒకవేళ ఆ ఉద్యోగి 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత మరణించినట్లయితే వాళ్ళ స్పౌజ్కి భార్యకి 25,000 పెన్షన్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఆ ఫిక్స్ అయిన పెన్షన్లో 50% వస్తుంది కాబట్టి ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది కాబట్టి పెద్దగా నష్టం జరగకపోవచ్చు. కానీ 2000లో జాయిన్ అయిన వాళ్ళు లేదా 99లో జాయిన్ అయిన వాళ్ళు, ముఖ్యంగా విద్యుత్ సంస్థలు మనకు ఎలక్ట్రిసిటీ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ
2000 నుంచి 2010 మధ్య జాయిన్ అయిన ఉద్యోగులకు పెద్దగా ఈ హయ్యర్ పెన్షన్ తీసుకోవడం వల్ల ఉపయోగం కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పుడు పెన్షన్ ప్రిన్సిపల్ మార్చింది. ప్రోరాటా బేస్ అనేది ఫార్ములా మారింది కాబట్టి మనకు రావాల్సిన పెన్షన్లో 30% తగ్గుతుంది కాబట్టి అది కొంత పెద్దగా ఉపయోగం లేదని చెప్తున్నాం. కానీ ఉద్యోగులు ఇష్టం, ఎవరైతే హయ్యర్ పెన్షన్కి ఆప్షన్ పెట్టి ఉన్నారో వాళ్ళ యొక్క ఎప్పటికప్పుడు మీ యొక్క వెబ్సైట్లో ఆన్లైన్ అప్లికేషన్ వెరిఫై చేసుకోండి. మీకు డిమాండ్ నోటీస్ వచ్చినట్లయితే మీరు ఏ కాలంలో జాయిన్ అయ్యిండ్రు, మీకు ఎంత రిటైర్మెంట్ నాటికి ఎంత స్కేల్ ఉండబోతుంది, మీకు ఇప్పటికి ఎంత జమ అయింది. ఒకవేళ పెన్షన్ స్కీమ్ కనుక హయ్యర్ పెన్షన్కి మీరు ఆప్షన్ చేసుకొని యాక్సెప్ట్ చేస్తే పెన్షన్ అకౌంట్లోకి ఎంత అమౌంట్ పోతుందో దాన్ని లెక్కేసుకొని మీకు లాభమా నష్టమా అనేది ఒక 10 మంత్రులు విచారించిన తర్వాతనే మీరు హయ్యర్ పెన్షన్కి ఆప్షన్ ఇచ్చుకోండి. ఇంకా మీరు 2010 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులు ఏఈస్ కానీ, సబ్ ఇంజనీర్స్ కానీ, జేఎల్ఎంస్ కానీ, ఏ క్యాడర్ని కానివ్వండి, జేపీఓస్ కానీ, జేఓస్ కానీ, వాళ్ళంతా కూడా హయ్యర్ పెన్షన్ ఆప్షన్ ఇవ్వడం అనేది లాభదాయకమని చాలామంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ మనకు చెప్పడం జరిగింది. ఈ అంశం మీద ఎందుకంటే చాలామంది మిత్రులు నాకు మొన్నటి నుంచి మెసేజ్ పెడతా ఉన్నారు, సార్ మనకు హయ్యర్ పెన్షన్ ఆప్షన్ ఇచ్చినాము, మరి ఇప్పుడు ఈ మధ్య డిమాండ్ లెటర్ వచ్చే అవకాశం ఉంది, డిమాండ్ నోటీసులు, మేము యాక్సెప్ట్ చేయాలన్నా లేదా అనేది. యాక్సెప్ట్ చేయాలంటే ఇది సమస్య. ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే మీకు ప్రిన్సిపల్ అమౌంట్ మాత్రం మధ్యలో ఏమైనా ఉద్యోగికి ఏదైనా అయినట్లయితే మళ్ళీ రిటర్న్ వచ్చే అవకాశం లేదు. కానీ అసలు ఓపీఎస్ లేదు కదా, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లేదు కాబట్టి ఇవాళ చాలామంది మనకు ఉద్యోగులు, మనకు విద్యుత్ సంస్థలు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ చాలామంది దాదాపుగా 12,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళంతా కూడా 2004 వరకు ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వస్తుందని ఆశలతోని ప్రభుత్వం ముందు డిమాండ్ పెట్టి ఉన్నారు. ఇలా ప్రభుత్వాలు కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ 2004 వరకు విద్యుత్ సంస్థలలో ఎవరైతే ఉద్యోగులకు చేరిందో 1-2-1999 నుంచి ఆగస్టు 2004 వరకు చేరిన ఉద్యోగులకు మేము ఓపీఎస్ ఇస్తామని చెప్పి ఇప్పటివరకు కూడా దాని మీద క్లారిటీ కానీ దానికి ఆమోదం తెలపలేదు. మరి అలాంటి ఉద్యోగులు మీరు హయ్యర్ పెన్షన్కి మేము అప్లికేషన్ చేసినాము, లాభమా నష్టం అంటే ఇది విషయం ఏంటంటే 2000 నుంచి 2010 మధ్య జాయిన్ అయిన ఉద్యోగులకు, అంటే 2008 అనుకోండి, సపోజ్ 2008 వరకు జాయిన్ అయిన వాళ్ళకు పెద్దగా ఈ హయ్యర్ పెన్షన్ తీసుకోవడం వల్ల లాభం కనిపించట్లేదు. అదే 2010 తర్వాత జాయిన్ అయిన వాళ్ళు 2010 నుంచి 2014 మధ్య జాయిన్ అయిన ఉద్యోగులు హయ్యర్ పెన్షన్కి ఆప్షన్ ఉన్నట్లయితే లాభమే. ఎందుకంటే ఓపీఎస్ లేదు కాబట్టి. ఒకవేళ 2000 నుంచి 2010 లోపు జాయిన్ అయిన ఉద్యోగుల ఆప్షన్ హయ్యర్ పెన్షన్కి వెళ్ళినా ప్రాబ్లం ఏం లేదు, కానీ పెద్దగా లాభం లేదు. ఎందుకంటే ఆ ప్రిన్సిపల్ అమౌంట్ అక్కడే ఉండిపోతుంది. అయినప్పటికీ ఒక ఉద్యోగి కనుక ఒక 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు కనుక ఫుల్ పెన్షన్ హయ్యర్ పెన్షన్లో సగం పెన్షన్ తీసుకున్నట్లయితే ఇప్పుడు ఇస్తున్న ఫార్ములా ప్రకారం 10 సంవత్సరాలకు పైన కనుక పెన్షన్ డ్రా చేసినట్లయితే మళ్ళీ వాళ్ళకు లాభంగానే కనిపిస్తూ ఉంది. మరి ఏదేమైనా మీరు ఆప్షన్ ఇచ్చే ముందు చాలామంది ఉద్యోగులకు ఇది అవగాహన లేదు. ఇప్పుడు ఉద్యోగ సంఘాలు కానీ అసోసియేషన్స్ కానీ దీని మీద పెద్దగా చర్చ చేస్తలేవు సార్ అని చాలామంది ఉద్యోగులు ఒక నిరాశ నిస్పృహలు తర్వాత వాళ్ళ యొక్క బాధను వెళ్ళబుస్తూ ఉన్నారు. ఏది ఏమైనా మీరు ఇచ్చే ముందు 1-2 సార్లు ఆలోచించి మీ మిత్రులతో డిస్కస్ చేసి మీరు ఆప్షన్ హయ్యర్ పెన్షన్కి ఒకవేళ డిమాండ్ నోటీస్ వస్తే ఆమోదం తెలపండి. 2010 తర్వాత ఎవరైతే జాయిన్ అయినారో వాళ్ళకు తప్పకుండా హయ్యర్ పెన్షన్కి వెళ్ళిపోవడం అనేది మంచిదనేది ఒక మా అభిప్రాయం. ఏదేమైనా వాళ్ళైనా వీళ్ళైనా మీ ఇష్టము, మీరు ఆప్షన్ ఇచ్చుకోవచ్చు ఇవ్వకపోవచ్చు. ఒకవేళ ఇచ్చే ముందు మీ మిత్రులందరితో చర్చ చేసిన తర్వాతనే ఇవ్వాలని తెలియజేస్తూ, ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే మీరు కామెంట్ రూపంలో అడిగి నేను డౌట్ తీర్చే ప్రయత్నం చేస్తాను. మరి హయ్యర్ పెన్షన్ ఫార్ములా మాత్రము ప్రోరాటా బేస్ మీదనే. మనం గతంలో చెప్పినట్లుగా 50% పెన్షన్ వచ్చే అవకాశం లేదు. 50% మనకు వస్తుంది అనుకున్న పెన్షన్లో ఒక 30% తగ్గుతాము. మరి ఇట్లా ఎందుకంటే ఇలా కేంద్ర ప్రభుత్వం కానీ ఈపీఎఫ్ఓ కానీ ఉద్యోగులను పట్టించుకునే పరిస్థితి మనకు కనపడతలేదు. ఏదో రకంగా ఈ పెన్షన్ ఎగ్గొట్టాలనే ఆలోచనలనే మనకు ప్రభుత్వ యంత్రాంగం ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. ఏదేమైనా మన డబ్బులు, ఎందుకంటే పెన్షన్కి వెళ్ళే అమౌంట్ ఏంటంటే ఎంప్లాయర్ షేర్, మన షేర్ 12% మనకే వస్తుంది రిటైర్మెంట్లో. తర్వాత ఎంప్లాయర్ షేర్లో మాత్రము 13% ఎంప్లాయర్ షేర్ ఉంటుంది. దాంట్లో 1% ఏమో అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్, అంటే 12% ఎంప్లాయర్ది వస్తుంది. ఆ 12%లో 8.33% మాత్రమే ఆ పెన్షన్ ఫండ్కి వెళ్తుంది. మళ్ళీ మిగతా అమౌంట్ కూడా మనకు రిటైర్మెంట్ అయినప్పుడు లేదా 50 సంవత్సరాల తర్వాత ఎవరైతే ఈపీఎఫ్ నుంచి ఎగ్జిట్ అవుతారో వాళ్ళకి అమౌంట్ వచ్చే అవకాశం ఉంది. మరి ఇంకా కొంతమంది ఉద్యోగులు ఏం చెప్తున్నారంటే మనది 61 సంవత్సరాలు రిటైర్మెంట్ ఏజ్ కదా సార్ ఎట్లా అంటున్నారు. మనం 61 సంవత్సరాల వరకు కూడా ఈపీఎఫ్లో కంటిన్యూ కావచ్చు. అప్పుడు 61 సంవత్సరాలకే పెన్షన్ లెక్క కట్టి ఇచ్చే అవకాశం ఉంటుంది.
లేదా నాకు అక్కడ అవసరం లేదు అనుకుంటే 58 సంవత్సరాలకే ఈపీఎఫ్ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు. 58 తర్వాత 59, 60, 61 అంటే 3 సంవత్సరాలు కూడా ఆ ఈపీఎఫ్ అమౌంట్ ఏదైతే మన యాజమాన్యాలు ఇస్తున్న 12% ఏదైతే ఉందో మన అకౌంట్లోకి ఇచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్లు కూడా ఇప్పటికే విద్యుత్ సంస్థలు ఇచ్చి ఉన్నాయి. ఏది ఏమైనా దీని మీద మీరు హయ్యర్ పెన్షన్ మీద డిమాండ్ నోటీస్ రాగానే 1-4 సార్లు విచారించుకొని క్యాలిక్యులేట్ చేసుకొని మీరు హయ్యర్ పెన్షన్కి వెళ్ళాలని చెప్పి తెలియజేస్తూ, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో అడగాలని తెలియజేస్తూ ముగిస్తుంది. థ్యాంక్ యూ.